కూడా ఇలాంటి నిర్బంధాలను మేము చూడలేదు. ఆనాటి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో పోరాటాలు చేశాం. ఆ రోజు కూడా ఇలాంటి నిరంకుశత్వం కానీ, ఇలాంటి నిర్బంధాలు కానీ, ఇలాంటి అక్రమ కేసులు కానీ, ఇలాంటి అక్రమ అరెస్టులను గతంలో ఎన్నడూ కూడా రాష్ట్ర చరిత్రలో చూడని విధంగా ఈ రాష్ట్రంలో నిర్బంధాలు పెరిగిపోయాయి. పోలీస్ పాలన అమల్లోకి వచ్చింది. అసలు స్కూళ్ళ ముందు పోలీస్ పికెట్లు చూసామా ఎప్పుడన్నా? గురుకుల పాఠశాలల ముందు పోలీస్ పికెట్ల గురించి ఎన్నడన్నా విన్నామా అని నేను అడుగుతా ఉన్నా. చివరికి ముఖ్యమంత్రి గారి స్వంత గ్రామానికి వెళ్ళాలంటే లోకల్ పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకొని పోవాలన్నట. ఎప్పుడన్నా విన్నామా ఇలాంటి పరిస్థితి? ముఖ్యమంత్రి సొంతూరుకు పోవాలంటే పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకొని పోవాలనేటువంటి నిబంధనలు పెట్టినటువంటి పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. పోలీసుల చేత పోలీసుల కుటుంబాలనే కొట్టించినటువంటి గనుడు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మీడియాపై ఆంక్షలు విధించాడు. సోషల్ మీడియా పైన ఎన్నో కేసులు పెట్టిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రాజకీయ కక్షతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, ప్రశ్నించే గొంతుల మీద అనేక తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. చివరికి చదువుకునే లైబ్రరీల్లో లాఠీ చార్జీలు, నిరుద్యోగుల కన్నీళ్లతో అశోక్ నగర్ శోకనగరంగా మారిపోయింది. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చి పేదల జీవితాలను ఛిద్రం చేసిండు రేవంత్ రెడ్డి గారు. లగచర్ల లంబాడి బిడ్డల మీద 3rd డిగ్రీని ప్రయోగించారు. రేవంత్ పాలనను క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు, కోట్లు, ఓట్లు, నోట్లు. ప్రతిపక్షాలకేమో తిట్లు, ప్రజలకేమో కోట్లు, దేవుళ్ళ మీదనేమో ఓట్లు, తాను తన వారికి అక్రమంగా సంపాదించిన నోట్లు. తిట్లు, కోట్లు, ఓట్లు, నోట్లు. ఇది రేవంత్ పాలన. ఇక ప్రజా దర్బార్ మేనిఫెస్టోలో 2వ పారాగ్రాఫ్లో చెప్పారు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తారు. అది మొదటి రోజు ఒక 5 నిమిషాలతో అయిపోయింది. ఆ మొదటి రోజు పోయి ఒక 5 నిమిషాలు కలిసిండు. తర్వాత ఆ ప్రజా దర్బార్ దిక్కు కనీసం మళ్ళీ కూడా చూడలే ఈ ముఖ్యమంత్రి గారు. కనీసం మంత్రులు కూడా ప్రజా దర్బార్కు పోలేదు. అంటే ప్రజలను కలిసే అవకాశమే లేకుండా పోయింది. చివరికి ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో ఉండే 6th ఫ్లోర్కు ఎవరిని పోనీయరు. లిఫ్టు కేవలం ముఖ్యమంత్రి గారికి తప్ప ఏ లిఫ్ట్ కూడా 6th ఫ్లోర్కు పోకుండా అన్ని లిఫ్ట్లను బ్లాక్ చేశారు. దానికి మీరు జర్నలిస్టులే సాక్ష్యం. మీరు కూడా 6th ఫ్లోర్ పోవాలంటే మీ ఫోన్లు, పెన్నులు, మీ బుక్కులన్నీ కూడా పెట్టి డిపాజిట్ చేసిపోయే పరిస్థితి తెచ్చారంటేనే ఏ రకమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందో, ప్రజాస్వామ్యం ఎట్లుందో దానికి మీరే సాక్ష్యం. ఇకపోతే అసలు ఈ పాలన, ముఖ్యమంత్రి గారి పాలన ఒక నెగటివ్ యాటిట్యూడ్తో ప్రారంభమైంది. అందుకే అన్ని నెగటివ్ ఫలితాలు వస్తున్నాయి. అసలు ఆయన ప్రారంభమే నేను ప్రజాభవన్ ముందు ఇనుప కంచెలు గులగొడుతున్నా అని ఆయన ప్రారంభమే కూల్చివేతలతో ప్రారంభమైంది. ఆయన అడుగులన్నీ నెగటివ్ యాటిట్యూడ్తోనే ప్రారంభమైనాయి. అంటే ఒక ప్రతికూల దృక్పథంతో, నెగటివ్ యాటిట్యూడ్తో రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమైంది. వచ్చి రాగానే అసెంబ్లీలో 6 గ్యారంటీల పైన చట్టబద్ధత తెస్తామనే హామీ ఏదైతే ఇచ్చిందో దాన్ని తుంగలో దొక్కారు. వాళ్ళు ఏమన్నారు? మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తాము అని స్పష్టంగా ఆ రోజు హామీ ఇచ్చారు. మొదటి కాదు, 4 అసెంబ్లీ సమావేశాలైనా ఇప్పటి వరకు 6 గ్యారంటీల మీద చట్టబద్ధత రాలేదు. అసెంబ్లీలో దానికి ప్రవేశం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి శ్వేతపత్రాల పేరిట రోధ పత్రాలను ప్రవేశపెట్టారు. దివాలా తీసిందనే నెగటివ్ ఇమేజు రాష్ట్రం నెత్తిన రుద్దారు. పాము మంత్రం వేసిన వాడు పాము కాటికే పోయినట్టు ఈ ప్రభుత్వం తాము పన్నిన ఉచ్చులో తామే పడ్డారు. దాంతో ఆర్థిక వృద్ధి రేటు మందగించింది. కొత్తగా పెట్టుబడులు రాలేదు. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. నిర్మాణ రంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. అంటే రేవంత్ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఇన్క్యాపబిలిటీ, నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటా ఉంది. అదే కేసీఆర్ గారి పాలన మీరు చూసినట్టయితే టోటల్లీ పాజిటివ్ యాటిట్యూడ్. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన మీరు చూస్తే
62,000 కోట్ల నుంచి బడ్జెట్ను 3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ గారిది. 5 లక్షలున్న జిఎస్డిపి 14.5 లక్షల కోట్లకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 1,24,000 రూపాయలున్న తలసరి ఆదాయం 3,47,000 రూపాయలకు పెంచింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన. 27,000 కోట్లున్న సేల్స్ ట్యాక్స్ 73,000 కోట్లకు పెరిగింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం 2,500 కోట్ల నుంచి 13,000 కోట్లకు పెరిగింది. 1,31,00,000 ఎకరాలున్న సాగు విస్తీర్ణం 2,22,00,000 ఎకరాలకు పెరిగింది. ఐటీ ఎగుమతులు 1,10,000 కోట్ల నుంచి 3,33,000 కోట్లకు పెరిగాయి. అంటే కేసీఆర్ గారి మార్పు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. రోడ్డెక్కించారు, అవ్వా తాతల్ని రోడ్డెక్కించారు, పోలీసులు రోడ్డెక్కించారు, నిరుద్యోగులు రోడ్డెక్కారు. అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఈ ఏడాది కాలంలో రోడ్డెక్కించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా వచ్చి రాగానే అనాలోచిత ప్రకటనలు, ఆగమాగం. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు రద్దు, ఫార్మా సిటీ రద్దు, హైదరాబాద్లో 10 గంటలకే వాణిజ్య వ్యాపారాలన్నీ బందు, హైడ్రా పేరిట కూల్చివేతల పేరిట అరాచకం. అంటే ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ యాటిట్యూడ్. దాంతో ఏమైంది? మొత్తం కూడా వ్యాపార సంస్థలు వెనక్కిపోతా ఉన్నాయి, పెట్టుబడులు వెనక్కిపోతా ఉన్నాయి. దాంతో నాలుక గరుచుకొని అన్నీ తూచి అన్నాడు. లేలే మెట్రో రైలు రద్దు కాదు, రూట్ మార్పు అంటాడు. ఫార్మాసిటీ రద్దు కాదు, కొంత మాత్రమే పెడతా అంటాడు. 10 గంటలకు దుకాణాలు బంద్ అంటాడు. లేలే ఇది మళ్ళీ 1 గంట దాకా పెంచుతా అంటాడు. కానీ ఏమైంది? జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది. పెట్టుబడి పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. రేవంత్ యొక్క అపరిపక్వ వైఖరితో రాష్ట్ర ప్రగతి మసకబారింది. పరిపాలనలో కూడా వైఫల్యమే. నిజంగా చెప్పాలంటే ఆగమాగం. మీరు చూస్తే ఇది ఎంత తత్తర బిత్తర ప్రభుత్వం అంటే, హైదరాబాద్ నగరానికి సంవత్సరంలో 3 పోలీస్ కమిషనర్లు మారారు. ట్రాన్స్కో సిఎండీలు 4 మారారు. జిహెచ్ఎంసీ కమిషనర్లు 3 మారారు. రంగారెడ్డి కలెక్టర్లు 3 మారారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంత ఆగమాగం. శాఖల మధ్య సమన్వయం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న విద్య, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లోనే పరిస్థితులు అత్యంత దారుణంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా పాఠశాలల్లో గురుకుల విద్యార్థులు విష ఆహారం తిని ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మద్యం అమ్మకాలు పెరగడం లేదని, ప్రజల్ని ఇంకా మద్యం బాగా తాగించండి అని 31 మంది ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి ఒకటి ఏమర్థమవుతుంది? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆయనకు కన్విక్షన్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, కన్సిస్టెన్సీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. చివరికి వరదలు వచ్చినాయి. మీరందరూ ఖమ్మంలో, మహబూబాద్లో వరదలు వస్తే చూశారు. వరద సహాయక చర్యల్లో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిపోయింది. 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో వరద ముంచెత్తితే సకాలంలో సహాయక చర్యలు చేయలేకపోయారు. చీటికి మాటికి హెలికాప్టర్ ఎత్తారు. భువనగిరి పోయినా హెలికాప్టరే, గజ్వేల్కి పోయినా హెలికాప్టరే, చివరికి నకరేకల్ పోయినా హెలికాప్టరే. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చీటికి మాటికి హెలికాప్టర్ వాడింది, కానీ వరదలు వస్తే కనీసం వరద బాధితుల్ని కాపాడడానికి హెలికాప్టర్ కూడా పంపలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చివరికి 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఏంటంటే, ఒక బాధ్యత మరచినటువంటి ఒక మంత్రి సిగ్గు లేకుండా భగవంతుని మీదనే భారం అన్నాడు. భగవంతుడే వాళ్ళని కాపాడాలని చేతులెత్తిండు మంత్రి. అంటే వరదల్లో చిక్కుకున్న 8 మందిని ప్రభుత్వం కాపాడకపోతే స్థానికులు జేసీబీ సహాయంతో ఆ 8 మంది ప్రజలు తమకు తామే కాపాడుకున్న పరిస్థితి. కొంతమంది ఏమో హెలికాప్టర్ రాక ప్రజల్ని కాపాడుకోలేక 7 మొన్నటి వరదల్లో ప్రాణాలు విడిచినారు. 7 ప్రాణాలు పోవడానికి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం. వరద బాధితుల్ని ఆదుకోవడంలో కూడా
ప్రభుత్వం చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. సబితక్క, నేను, జగదీష్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు ఆ రోజు మేము ఖమ్మం వరద బాధితుల్ని పరామర్శించడానికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు మధు గారు, ఖమ్మం జిల్లా నాయకత్వం పిలిస్తే మేము అక్కడికి వెళ్తే మా మీద దాడి. పైగా వరద సహాయక చర్యలు చేపట్టకపోగా వరద బాధితుల్ని కాపాడుకోలేక పరామర్శించడానికి వెళ్ళిన బీఆర్ఎస్ నాయకత్వం మీద రాళ్ల దాడి చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక లా అండ్ ఆర్డర్ అయితే ఈ రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణ నేడు అశాంతితో అలజడితో అట్టుడికి పోతా ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు లేవు. రేవంత్ ఏడాది పాలనలో 9 చోట్ల మత కలహాలు జరిగాయి. 9 చోట్ల మత కలహాలు జరిగాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు పెరిగాయి. అత్యాచారాలు నిత్యకృత్యం అయిపోయినాయి. చివరికి ముఖ్యమంత్రి గారి స్వంత గ్రామం, ఇందాక మనం వీడియోలో చూసాం, కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు రేవంత్ రెడ్డి బ్రదర్స్ వల్ల నేను చనిపోతా ఉన్నా, వాళ్ళ వేధింపులు తట్టుకోలేక నేను చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు చనిపోతే ఈ రోజు వరకు చర్యలు లేవు, విచారణ లేదు. అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైపోయింది. ఈ చట్టం గాంధీ భవన్లో ఆధారంగా ఈ రాష్ట్రంలో ఈరోజు చట్టం అమలవుతా ఉంది. ఎవరి మీద కేసులు పెట్టాలనో, ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇవ్వాలనో గాంధీ భవన్లో ఇచ్చే సూచనల మీద ఈరోజు రాష్ట్రంలో చట్టం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే పరిపాలన మీద పట్టులేక, శాంతి భద్రతలు సరిగ్గా నిర్వహించలేక, హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఉండి ఈరోజు శాంతి భద్రతల్ని కాపాడడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. శాంతి భద్రతల వైఫల్యం వల్ల కూడా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు రాక వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే 6 గ్యారంటీల విషయంలో మనందరికీ తెలుసు. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన చూశాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ గారు అనేక పథకాలు అమలు చేశారు. హామీ ఇవ్వకుండా అనేక పథకాలు అమలు చేశారు. ఎన్నికల్లో చెప్పని రైతు బంధును తెచ్చింది కేసీఆర్. ఎన్నికల్లో చెప్పకపోయినా కేసీఆర్ కిట్టును తెచ్చారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చారు. రైతు బీమాను తెచ్చారు. ఇలా ఎన్నో పథకాలను ప్రజలకు ఓట్ల సందర్భంగా వాగ్దానం చేయకపోయినా ప్రజల అవసరాలను గుర్తించి చేసిన నాయకుడు కేసీఆర్ అయితే, ఎన్నికల సందర్భంగా ఆపద మొక్కులు మొక్కి బాండు పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రజల్ని మోసం చేసిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేసిన నాయకుడు కేసీఆర్ అయితే, బాండు పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి. ఇగో ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. కానీ రేవంత్ పాలన సంక్షేమాన్ని సర్వనాశనం చేసింది. ఇవాళ రైతు బంధు బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. అంటే సంక్షేమం అనేది సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి. ఏం చెప్పిండ్రు? మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న 1,62,00,000 మంది అక్కా చెల్లెళ్లకు నెల 2,500 రూపాయలు ఇస్తామని ఆ రోజు అక్క చెల్లెలను కాళ్ళేళ్లు పట్టుకొని నమ్మించి ఓట్లేసుకున్నారు. మరి 100 రోజులు కాదు కదా, నీ పాలనకు 365 రోజులైనా మహాలక్ష్మి అమలు కాలేదు. కనీసం ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక ఇందిరమ్మ పథకం కింద సంవత్సరానికి 4,50,000 ఇల్లు కట్టామన్నారు. మరి సంవత్సరం గడిచింది, ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లన్న కట్టారా అని నేను అడుగుతున్నా. కూల్చిన ఇల్లే తప్ప ఏడాది పాలనలో కట్టిన ఒక్క ఇల్లు కూడా లేదు. హైడ్రా పేరిట, మూసి పేరిట పేదల బతుకులు కూల్చినావు, పేదల ఇండ్లు కూల్చినావు తప్ప నీ ఏడాది పాలనలో ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టలేకపోయింది. ఇక విద్యా భరోసా కార్డు అన్నారు. విద్యా భరోసా కార్డు కూడా రైతు భరోసాకు పట్టిన గతే పట్టింది. విద్యా భరోసా కింద ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 5 లక్షలు కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యా భరోసా పోయింది,
కానీ వస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ఆగం చేసిండు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు 2,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో ఒక్క నయా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్కు ఇవ్వకుండా ఇవాళ విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే కేసీఆర్ కంటే మిన్నగా నేను పింఛన్లు ఇస్తా, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్లో 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. మరి ఏమైపోయింది 4,000? ఏమైపోయింది ఆసరా పెన్షన్? 4,000 పింఛన్ అయితే రాలేదు, కానీ కేసీఆర్ గారు ఇస్తున్న ఆ 2,000 పింఛన్ కూడా 2 నెలలు కోత పెట్టిండు రేవంత్ రెడ్డి. ఏడాది పాలనలో 12 పెన్షన్లు రావాల్సిన చోట 10 పెన్షన్లు మాత్రమే అవ్వాతాతలకు వచ్చినాయి. 2 పెన్షన్లు కోత పెట్టి 2,000 కోట్ల రూపాయలు అవ్వాతాతలకు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. అంటే ముసలోళ్లను కూడా ముంచుతున్న ముదనష్టపు సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్. దివ్యాంగులను కూడా ఢోకా చేస్తున్న దిక్కుమాలిన సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్. ఇక కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఒకటే ఒక పథకం, బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అయితే బస్సుల సంఖ్యను తగ్గించడంతో మహిళలు, పిల్లలు, పురుషులు కూడా పడరాని పాటలు పడుతున్నారు. బస్సులో కాలు పెట్టడానికి జాగలేదు. పథకం తెచ్చారు, బాగుంది. బస్సుల సంఖ్య పెంచుతారా దించుతారా? సంఖ్య పెంచలేదు కదా, బస్సుల సంఖ్యను దించిండ్రు. ఆర్టీసీ బస్సు, ఆర్డినరీ బస్సులను సూపర్ లగ్జరీ డిలక్స్ బస్సులుగా అప్గ్రేడ్ చేసి ఉచిత ప్రయాణానికి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏమైపోయింది? ఆ హామీలు ఏమైనాయని ప్రజలు ఎవరన్నా అడిగితే ఈ హామీలు అమలు చేయలేక దుష్ప్రచారానికి దిగుతున్నారు. నేను శాసనసభలో చెప్పాను, బడ్జెట్ సమావేశాల్లో మీరు 7 లక్షల కోట్ల అప్పు అని చేస్తున్న గోబల్స్ ప్రచారం తప్పు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా, అదేవిధంగా విద్యుత్తు అప్పులు కేంద్రం బలవంతంగా మన మీద రుద్దిన అప్పులతో సహా 4,26,000 కోట్లు మాత్రమే అని చెప్పాం. ఇది నేను బయట చెప్పలే, శాసనసభలో చెప్పాం. కానీ వీళ్ళు హామీలు అమలు చేయజేతగాక 7 లక్షల కోట్ల అప్పు అని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా లాంటి క్లిష్టమైన సమయంతో సహా 4,26,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఒక్క ఏడాదిలోనే 1,00,000 కోట్లు దాటింది. ఈయన చేసిన అప్పు 1,00,000 కోట్లు దాటింది. అంటే నువ్వు 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు దాటుతుంది నీది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 4,26,000 కోట్లు అయితే నువ్వు 5 ఏళ్లలోనే 5 లక్షల కోట్లు దాటుతున్నావు. నువ్వా మమ్మల్ని విమర్శించేది? ఎన్నికలప్పుడు కొంతమంది క్వశ్చన్లు వేసినారు, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఈ హామీలన్నీ ఎట్లా అమలు చేస్తారు, ఇవి ఆచరణ సాధ్యమా అంటే, ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కనే చెప్పిండు, కాంగ్రెస్ పార్టీకి ఆస్తులు ఎట్లా పెంచాలనో ఆదాయం ఎట్లా పెంచాలనో బాగా తెలుసని మాట్లాడిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఉంది. ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. కోసం రకరకాల హామీలు ఇచ్చారు, చాలే, కానీ ఆ హామీలు నెరవేర్చిన ఆయన ఎంత బాగా చెప్పిండు. మా కాంగ్రెస్ పార్టీకి ఆదాయం పెంచుకోవడం బాగా అలవాటట. ఆదాయం పెంచుకున్నారు, మీ ఆదాయం పెంచుతున్నారు తప్ప రాష్ట్ర ఆదాయం పెంచుతలేరు మీరు. మీ అలవాటు మీ సొంత ఆదాయాలు పెంచుతున్నారు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు, రాష్ట్ర ఆదాయం పెంచలే మీరు. ఇక ఇరిగేషన్ రంగం అసలు వచ్చి రాగానే ఆదిలోనే హంసపాద్ అన్నట్టు 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు కృష్ణా నది మీద మన ప్రాజెక్టులు మన రాష్ట్రం యొక్క పరిధిలో ఉండేటట్టు కాపాడింది. కానీ వీళ్ళు వచ్చి రాగానే కేఆర్ఎంబీకి అప్పచెప్పింది. మళ్ళీ కేసీఆర్ గారు బయలుదేరితే భయపడి అసెంబ్లీలో తీర్మానం చేసింది తప్ప మీకు రాష్ట్రము రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రాజెక్టులు కాపాడే సోయి కూడా లేకుండా పోయింది. అయితే ఈ మధ్య మీరు చూస్తున్నారు, 1,53,00,000 పంట పండింది, ఇదేదో మా కాంగ్రెస్ పార్టీ ఘనత అని ఈ మధ్య మాట్లాడుతున్నారు మంత్రులు. మరి 1,53,00,000 పంట పండితే మా ఘనత అంటున్నారు కదా. 2014 కంటే ముందు 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్, 16 ఏళ్ళు పాలించింది నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ.
66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 2014-15కు ముందు ఈ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం ఎంత అంటే 68 లక్షల మెట్రిక్ టన్నులు. మరి 66 ఏళ్లలో మీరు 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,68 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించి చూపించిండు. అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,00,000 లక్షల మెట్రిక్ టన్నుల పంట పెంచింది. 66 ఏళ్లలో మీరు పండించింది 68 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 10 ఏళ్లలో దాన్ని 1,68 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. అంటే ఏం చేయకపోతేనే 1,68 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందా? ఏమైనా మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తేనో 1,68 లక్షల పంట పండిందా? మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసినాం. అన్ని ప్రాజెక్టుల కాలువల ద్వారా తూములు పెట్టి చెరువులకు అనుసంధానం చేసి ప్రాజెక్టు నీళ్లతో చెరువులు నింపే ప్రయత్నం చేశాం. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అన్ని వాగుల మీద 1200కు పైగా చెక్ డ్యాములు కట్టాం. రైతు బంధు పథకాన్ని తెచ్చి రైతుకు భరోసానిచ్చాం. మీరు పెండింగ్లో పెట్టిన పాలమూరు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 6,35,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో సాగునీరు అందించాం. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? ఆ ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా చెరువులు నింపి చెక్ డ్యాములు నింపి బ్రహ్మాండంగా పంటలు పండించే ప్రయత్నం చేశాం. ఖమ్మం జిల్లా కడుపు నింపేందుకు సీతారామ ప్రాజెక్టుతో పాటు భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆర్ గారు కాదా? అంటే ఇవన్నీ చేయడం వల్లనే ఇంత అద్భుతమైన పంట పండింది. అసలు మీరు ఏం చేసి నేను అడుగుతా, మీరేదో బాగా 1,54 లక్షల పంట పండిందని డబ్బా కొడుతుంది కదా. మీ ఏడాది కాలంలో మీ ఏడాది పాలనలో ఒక్క చెరువు బాగు చేసిండ్రా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినరా? ఒక్క కాలువ దవ్వినరా? మీరు నిజంగా పంట పండడానికి మీరు చేసిన ఒక్క పని చెప్పండి. 10 ఏళ్ల కేసీఆర్ కృషి కదా, అది బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి కదా. మీరు ఏం చెప్పిండ్రు? ప్రతి సంవత్సరం 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెస్తా అని అసెంబ్లీలో గంభీరంగా ప్రకటించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను అడుగుతున్న ఏడాది అయింది కదా, పోదాం పారి, యాడికి పోదాము? 6.5 లక్షల ఎకరాలు కాదు, 6,500 ఎకరాల కన్నా 1% అన్నా ఎక్కడన్నా నీళ్లు ఇచ్చారేమో చూపించండి. 6.5 లక్షలు అన్నారు కదా, 1% అంటే 6,500 ఎకరాలు. 6,500 ఎకరాల కొత్త ఆయకట్టు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. అంటే ఎక్కడ చేసిందేం లేదు. గత ప్రభుత్వం చేసిన పనులకే రిబ్బన్లు కత్తిరించుకుంటూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. నిన్న నల్గొండ పోయిండు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ కేసీఆర్ చేసిందే, మెడికల్ కాలేజు కేసీఆర్ కట్టిందే, ఆ ఉదయ సముద్రం ప్రాజెక్టు కేసీఆర్ కట్టింది. వాటికి కొబ్బరికాయలు కొట్టొచ్చింది తప్ప మీ ఏడాదిలో మూడిట్ల నువ్వు చేసింది ఒక్కటి చెప్పు నాకు. నిన్న నువ్వు కొబ్బరికాయ కొట్టింది అట్లా ఒక్కటని ఉన్నదా మూడిట్లా? ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నేను పాలమూరు బిడ్డను అని తెగరెచ్చిపోతాడు. నీ ఏడాది పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టెత్తినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నేను పాలమూరు బిడ్డనని చెప్పుకునే నైతిక హక్కే నీకు లేదు. నిజంగా నువ్వు పాలమూరు బిడ్డవైతే కొద్దిపాటి పని చేస్తే ఈ పాటికి పాలమూరు ప్రాజెక్టులోని అన్ని రిజర్వాయర్లు నింపేటువంటి అవకాశం ఉండే. కానీ దాన్ని పండబెట్టినావు, నువ్వు పాలమూరు ప్రజలకు అన్యాయం చేసినావు. అంటే దీన్ని బట్టి ఒక లైన్లో చెప్పాలంటే కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగింది, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది. అంతకు మించి ఇరిగేషన్ అయితే ఎక్కడ 1 ఎకరం పెరిగింది అయితే లేదు. ఇక రైతులు, రేవంత్ పాలనలో రైతుల గురించి చెప్పాలంటే రేవంత్ పాలనలో రైతు సంక్షేమానికి రాహుకాలం పట్టింది, వ్యవసాయానికి గ్రహణం పట్టింది. రుణమాఫీ మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజు ఏం చెప్పారు? పరిగెత్తండి, కొత్త లోన్లు తెచ్చుకోండి, మేము రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొదటి సంతకం రుణమాఫీ మీదనే పెడతామన్నారు. తానైతే ప్రమాణ స్వీకారం చేసిండు 7వ తారీఖు నాడు. కానీ రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిండు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని ప్రమాణం చేసిండు. 7వ తారీఖు తన ప్రమాణ స్వీకారం అయింది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది.
బీఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డాం, పదే పదే ప్రశ్నించినాం. మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి 15 ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండు. ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు, మీకు కూడా తెలుసు. కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టిండు. కనబట్టే ఒట్టే. ఇక ఇందాక చెప్పిన కదా రేవంత్ పాలనలో ఏం జరిగిందంటే ఒట్లు, కొట్లు, తిట్లు, నోట్లు, ఇంతకుమించి ఏం లేదు. కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్లు పెట్టిండు. ఈయన ఎట్లాంటివాడంటే 4 కోట్ల ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి 3 కోట్ల మంది దేవతల్ని మోసం చేయడా ఈయనకో లెక్కనా నేను అంటా ఉన్నా. ఆ దేవుళ్ళని కూడా మోసం చేసిండు. ఉన్నేవులు అంటుండు భూకంపం అందుకే వచ్చింది, సమ్మక్క సారక్కది కూడా వచ్చింది అంటున్నారు. ఇవాళ నిప్పు లాంటి నిజం ఏంటంటే ఈరోజు కూడా మన రాష్ట్రంలో 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదు కాలేదు కాలేదు. ఏ ఊరికి పోయినా సరే ఇంకా 50% మంది రైతులు మిగిలే ఉన్నారు. 31 రకాల సాకులు పెట్టి ఎట్లా రుణమాఫీని ఎగ్గొట్టాలని చూసిండు తప్ప రేవంత్ రెడ్డి ఎట్లా రైతులకు రుణమాఫీ చెయ్యాలని ఆలోచన చేయలే. స్టేట్ లెవెల్ బ్యాంకర్ మీటింగ్లోనేమో 49,500 కోట్లు రుణమాఫీకి అవసరమని చెప్పారు. కేబినెట్ మీటింగ్లోనేమో 31,000 కోట్లు అని చెప్పారు. చివరికి ఇచ్చిందేమో 17,000-18,000 కోట్లు మాత్రమే. 49,500 పోయి 31,000 అయింది. 31,000 పోయి ఇచ్చిందేమో 17,000-18,000 కోట్లు. ఇంకా రుణమాఫీ అయిపోయిందని డబ్బా కొడుతున్నారు. సగం కూడా చేయలే మీరు. ఇవాళ ఈ రకంగా రైతులను దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితి. ఈ విషయం నేను అడుగుతున్నా. చాలాసార్లు మీరు కూడా ప్రెస్ మీట్లో చూశారు, సాక్ష్యాలతో సహా. ఒక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిది తనది ఒక రేషన్ కార్డులో ఉన్నందుకు రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి అనే రైతు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతు చనిపోతే మేము ప్రశ్నించాం. రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బాంధవ్యాలను తెంపుతున్నావు, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నావు, ఇది అన్యాయం రేవంత్ రెడ్డి అని మేము ప్రశ్నించే ప్రయత్నం చేశాం. వాస్తవాన్ని ఎదుర్కొనే సత్తా లేక, వాదనలో గెలిచే దమ్ము లేక తిట్ల దండకం ఎత్తుకున్నాడు. కదా ఒక తిట్టుడు కాదు కదా, నన్ను కావచ్చు, మా నాయకులను కావచ్చు, తిట్టుడే తిట్టుడు. సరే, ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫ్రస్ట్రేషన్, బట్ ఐ కెనాట్ ఎక్స్క్యూజ్ హిస్ వల్గారిటీ. నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకుంటా, చేతగాక నువ్వు ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతున్నావు, కానీ నీ వల్గారిటీని సమాజం క్షమించదు. ఇవాళ రైతు బంధు నిన్న నల్గొండలో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ దేశంలో 20,000 కోట్ల రుణమాఫీ ఒక్క ఏడాదిలో చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఈ దేశంలో రైతులకు నేరుగా 72,817 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకెవడన్నా ఉన్నాడా చెప్పు ఈ దేశంలో నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద ఉత్తరప్రదేశ్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రం కూడా చేయలేదు. 72,817 కోట్లు 11 విడతల్లో కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధించి రైతుల పట్ల నిజమైన ప్రేమ చూపిన నాయకుడు కేసీఆర్. నువ్వేమో రైతు బంధు ఎగబెట్టినటువంటి మోసకారివి. నువ్వు 15,000 రూపాయలు ఇస్తానని మొదటికే మోసం చేసినావు కదా రేవంత్ రెడ్డి. నువ్వు ఇప్పుడైతే 10,000, నేనొస్తే 15,000 అన్నావు. 15 పోయింది, ఇచ్చే 10,000 కూడా పోయింది. అప్పుడేమో 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇమ్మన్నావు. 3 సార్లు కాదు కదా, మొదటికే మోసానికి తెచ్చినావు నువ్వు. అందుకే కేసీఆర్ గారు అప్పుడే చెప్పింది, కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అన్నాడు. ఇప్పుడు ఇవాళ గదే జరుగుతూ ఉంది. వానకాలం ఎగ్గొట్టిండు, యాసంగి పంటకు ఎప్పుడు ఇస్తాడో ఇంకా క్లారిటీయే లేదు. పెట్టుబడి డబ్బులు 15,000కు పెంచింది లేదు, రైతులకు పంచింది లేదు. ఇది రైతు బంధు విషయం. ఇక పంటలు ఒకసారి అది పెట్టు బాబు, పీపీటీ. ఆ రోజు ఏం చెప్పిందంటే, రాష్ట్రంలో అన్ని పంటలకు బోనస్ అన్నారు. వరికి బోనస్, మక్కకు బోనస్, కందులకు బోనస్, సోయాబీన్కు బోనస్, జొన్నలకు బోనస్, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకుకేమో మద్దతు ధర అని చెప్పింది. ఇది అభయహస్తం మేనిఫెస్టో పేజ్ నెంబర్ 8, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 8. కానీ జరిగింది ఏంది? మక్కలు ఇడిచిపెట్టిండ్రు, కందులు ఇడిచిపెట్టిండ్రు, సోయాబీన్ ఇడిచిపెట్టిండ్రు, జొన్నలు ఇడిచిండ్రు. ఒక్క వరికి మాత్రమే బోనస్ అన్నారు.
మళ్ళీ మెల్లగా ఏం చేసిండ్రు, ఆ వరిలో కూడా సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. ఇది కదా కాంగ్రెస్ మోసం. అన్ని పంటలకు బోనస్ అని, వరికి మాత్రమే అని, ఆ వరిలో సన్నానికి మాత్రమే బోనస్ అని ఇవాళ బోనస్ విషయాన్ని బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల మద్దతు ధర కంటే తక్కువ ధరకే ఇవాళ వడ్లు అమ్ముకున్నారు. 300, 400కు తక్కువకు అమ్ముకున్నారు రైతులు. చాలా చోట్ల మరి 2300 రావాల్సిన వడ్లను 1900, 2000కే ఇవాళ రైతులు దళార్లకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ధాన్యం సగానికి పైగా దళార్ల పాలైపోయింది. వరంగల్ డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని, వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ అయినా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా విడుదల చేసిండు. 9 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో మీరు కూడా చూశారు, వ్యవసాయ కూలీలకు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో 1600 కోట్లు పెట్టారు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో చదివారు బడ్జెట్లో, వ్యవసాయ కూలీలకు ఈ సంవత్సరం నుంచే ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తామని బట్టి విక్రమార్క గారు చదవగానే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జబ్బలు జరుచుకున్నారు, బల్లలు జరుచుకుంటూ కూర్చున్నారు. మరి ఏమై డిసెంబర్ అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది. ఇక మిగిలింది 3 నెలలే. మరి ఎప్పుడు ఇస్తారు వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అని నేను అడుగుతా ఉన్నా. బడ్జెట్లో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే అమలు చేయకపోతే బడ్జెట్లో పెట్టింది కూడా అమలు చేయలేదంటే మిమ్మల్ని ప్రజలు ఎట్లా నమ్మాలి అని నేను అడుగుతా ఉన్నా. వ్యవసాయ కూలీలకు మోసం, కౌలు రైతులకు మోసం, రైతులకు మోసం. కౌలు రైతులకు ఆ రోజు ఏమన్నారు, కౌలు రైతుకి ఇస్తాం, రైతుకు ఇస్తాం, రైతుకి ఇచ్చామని కౌలు రైతుకి ఎగ్గొట్టాం, కౌలు రైతుకి ఇచ్చామని రైతుకి ఎగ్గొట్టమన్నారు. ఇద్దరికి ఎగ్గొట్టారు. నా రైతుకి ఇయ్యలే, నా కౌలు రైతుకి ఇయ్యలే. ఎవరికి ఇయ్యలే రైతు బంధు. ఇది జూటా మాటల కాంగ్రెస్. ఇకపోతే నిరుద్యోగులు, యాక్చువల్గా చెప్పాలంటే నిరుద్యోగుల రెక్కల కష్టంతో రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు. వీళ్ళు ఏం చేసిండు ఆ రోజు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి నిరుద్యోగులతో మీటింగ్ పెట్టి నమ్మించి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం దొరికేదాకా 4,000 భృతి ఇస్తామని, పిల్లలకు పోటీ పరీక్షలకు ఫీజు లేకుండా చేస్తామని వాళ్ళను నమ్మించి, వాళ్లకు బస్సులు ఇచ్చి, ఊర్లల్లో తిప్పి, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కిచ్చి నిరుద్యోగుల రెక్కల కష్టం మీద గడ్డెనెక్కిండు రేవంత్ రెడ్డి. కానీ అధికారంలోకి రాగానే ఆ నిరుద్యోగుల డొక్కల గుద్దిండు, నిరుద్యోగుల రెక్కలు విరిచిండు రేవంత్ రెడ్డి. ఒక్కటన్నా అమలు చేసినావా? పోటీ పరీక్షలకు ఫీజు లేకుండా చేస్తా అన్నావు, కానీ ముక్కు విండి ఫీజు వసూలు చేసినావు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. నీ ఏడాది పాలనలో నువ్వు ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్ 12,000, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 6,000. మిగతాయన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, వాటికి మాత్రం కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే ఇచ్చి నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఏవి 2 లక్షల ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నా. స్వయంగా ప్రియాంక గాంధీతో చెప్పించినావు 4,000 భృతి ఇస్తా అని చెప్పి. ఏది నీ 4,000 నిరుద్యోగ భృతి అని అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఫ్రంట్ పేజీలో యాడ్లు ఇచ్చిండ్రు, జాబ్ క్యాలెండర్ వేస్తామని. అసెంబ్లీలో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, మీరు కూడా చూశారు. ఆ రోజు ఏం లేదు, అది జాబ్లెస్ క్యాలెండర్. అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి గారు ప్రకటించింది. ఆ జాబ్లెస్ క్యాలెండర్ని చూసి నిరుద్యోగులంతా కూడా నివ్వరబోయిన పరిస్థితి. ఆ రోజు మేము లేచి ఇదేం జాబ్ క్యాలెండర్, మాకు మైక్ ఇవ్వండి అంటే సభను వాయిదా వేసుకొని పారిపోయిండ్రు తప్ప కనీసం శాసనసభలో మైక్ కూడా ఇవ్వలేదు. ఈ జాబ్ క్యాలెండర్ ఎట్లుందంటే రాజుగారి దేవత వస్త్రాల వలె ఉంది. ఒక కాంగ్రెస్ వాళ్ళకే జాబులు కనబడుతున్నాయి తప్ప నిరుద్యోగులకు కనబడతలేవు, రాష్ట్ర ప్రజలకు ఆ జాబులు మాత్రం కనబడతలేవు.
ఇక డిఎస్సి గ్రూప్ 2 వాయిదా వేయమంటే నిరుద్యోగుల మీద లాఠీలు ప్రయోగించిండు. సరస్వతి నిలయమైన చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ ప్రాంతాలు నిరుద్యోగుల ఆక్రందనలతో దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితి. జీవో 29 రద్దు చేయండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ వీపు విమానం మూత మోగించిండు తప్ప కనీసం పట్టించుకున్న పాపానికి పోలే. అంటే ఈ రకంగా నిరుద్యోగులకు మోసం చేసినాడు. ఇక గురుకులాలకైతే రేవంత్ పాలనలో గ్రహణం పట్టింది. మా సబితక్క నాయకత్వంలో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ పథకం తెచ్చాం. ఇక మేము ఉదయం పూట పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తెచ్చే పథకం తెచ్చాం. కేసీఆర్ గారు పిల్లలకు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చేశాడు. కేసీఆర్ గారి ప్రభుత్వం 298 గురుకులాలను 1022కు పెంచింది. కేసీఆర్ గారి ప్రభుత్వం అట్టడుగు వర్గాల పిల్లలకు అద్భుతమైనటువంటి విద్యను అందించాం. పిల్లలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేంత గొప్పగా ఆ పిల్లలు ఎదిగారు. ఎంతోమంది పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సివిల్ సర్వెంట్స్గా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందారు. విదేశాల్లో వెళ్ళి చదివేంత గొప్పగా గురుకులాలను తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇందాక చూసాం, పాలమాకుల గ్రామంలో శంషాబాద్ దాటిన తర్వాత ఆ రోజు నేను సబితక్క పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ పురుగులన్నం మాకొద్దు అని ఏడుస్తూ ఉంటే మేము హాస్టల్కి పోతే కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. సార్ మేము ఈ పురుగులన్నం, ఈ గొడ్డు కారం తినలేకపోతున్నాం, అడిగితే మమ్మల్ని కొడుతున్నారని చెప్పి ఆ పిల్లలు, ఆడపిల్లలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఈ రేవంత్ పాలనలో పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలక కాట్లు, విద్యుత్ షాకులు, ఈ రకంగా దాదాపు 49 మంది పిల్లలు చనిపోయినారు. ఈ రాష్ట్రంలో వేలాది మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖల్లోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సాధించిన రికార్డు ఏమైనా ఉందంటే తన నేరపూరిత నిర్లక్ష్యంతో 49 మంది గురుకుల విద్యార్థులను బలి తీసుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఎంతో మంది తల్లిదండ్రులకు గుండెకోత మిగిలింది. ఇక పల్లెలు పట్టణాలు మీరు చూశారు, ఆ మధ్య పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. కేసీఆర్ గారి హయాంలో ప్రతి నెల క్రమం తప్పకుండా పల్లెలకు నిధులు పోతా ఉండే, పట్టణాలకు నిధులు పోతా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది కాలంలో పల్లె ప్రగతి నుంచి నయా పైసా ఇయ్యలే, పట్టణ ప్రగతి నుంచి నయా పైసా ఇయ్యలే. సరే నీకు పేరు నచ్చలేదేమో, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి, పేరు మార్చిన డబ్బులు ఇవ్వాలి కదా. నీ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లెలకు కానీ పట్టణాలకు కానీ ఎందుకు నిధులు విడుదల చేయలేదు అని మేము అడుగుతా ఉన్నాం. పల్లెలన్నీ మురికి కూపాలుగా తయారవుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీలందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి. ఇలా హరితహారం కింద పెట్టిన మొక్కలకు నీళ్లు పోసే దిక్కు లేక పల్లెల్లో పట్టణాల్లో మొక్కలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఇలా రేవంత్ పాలనలో చూస్తూ ఉన్నాం. ఇలా పారిశుభ్రత లోపించి దోమలు పెరిగినాయి. పెద్ద ఎత్తున రాష్ట్రంలో మలేరియా, చికెన్ గున్యా, డయేరియా, రకరకాల వ్యాధులతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పేద మధ్యతరగతి ప్రజలు ఆసుపత్రుల పాలై అప్పుల పాలైపోయిన నీ ఏడాది పాలనలో. చివరికి ఎందాకొచ్చిందంటే తెలంగాణలో అనారోగ్యకర పరిస్థితులు ఉన్నాయి, అక్కడికి పోతే మీకు చికెన్ గున్యా వస్తుందని చెప్పి అమెరికాలోని అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం ఆ దేశ పౌరులను హెచ్చరించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా అవమానకరం. అమెరికా ప్రభుత్వం అమెరికా పౌరులను హెచ్చరించింది, తెలంగాణ పోయారు జాగ్రత్త, అంత చికెన్ గున్యా వస్తున్నది, మీరు తెలంగాణకు పోతే చికెన్ గున్యా వస్తుంది జాగ్రత్త అని ఆ దేశ పౌరులను అమెరికా హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం పరువు ఈ రేవంత్ రెడ్డి తీసినట్ట కాదా? కేసీఆర్ గారేమో రాష్ట్ర గౌరవాన్ని, రాష్ట్ర ప్రతిష్టను పెంచితే నువ్వేమో రాష్ట్ర పరువును గంగపాలు చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇక విద్యార్థులకు మోసం అయిపోయింది, నిరుద్యోగులకు మోసం అయిపోయింది, ఉద్యోగులను కూడా మోసం చేసింది. ఆ రోజేమో ఉద్యోగులను నమ్మించడానికి మేము రాగానే 6 నెలల్లో పీఆర్సీ అమలు చేస్తాం, రాగానే 3 డిఏలు ఇస్తాం, మీ పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తాం అని చాలా గొప్పగా ఉద్యోగులకు చెప్పింది. పీఆర్సీ ముచ్చటనే లేదు. 6 నెలలు ఏడాది నిండే పీఆర్సీ గురించి ఊసేలేని పరిస్థితి. 3 డిఏలు పోయి 5 డిఏలు వస్తే
ఒక్క డిఏ ఇచ్చిండు, పండుగ చేసుకోండి అన్నాడు. ఇంకా 4 డిఏలు పెండింగే ఉన్నాయి. పెండింగ్ బకాయిల గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఆశాలు, అంగన్వాడీలు, హోంగార్డులకు ఇచ్చిన హామీ అమలు చేసే దిక్కే లేదు. ఆశాలకు జీతం పెంచుతాడు, అంగన్వాడీలను పర్మనెంట్ చేస్తాడు, హోంగార్డులను పర్మనెంట్ చేస్తాడు. ఏడాది పాలనలో మర్రి కూడా చూడలే వాళ్ళ దిక్కు, ఆశాల దిక్కు, అంగన్వాడీల దిక్కు, హోంగార్డుల దిక్కు. ఈ ముఖ్యమంత్రి కనీసం మర్రి కూడా చూనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టించారు. పిల్లలు, మధ్యతరగతి పిల్లలని చూడకుండా మనం చూసాం. హైడ్రాలో ఒకసారి ఒక అమ్మాయి నా పుస్తకాలు తెచ్చుకుంటాను, మా నాన్న కొనిచ్చిన ఫ్లాస్క్ తెచ్చుకుంటానని ఆ చిన్న పసిపాప కన్నీళ్లు పెడుతుంటే కూడా వీళ్ళ హృదయం కరగలేదు. పేదల ఇండ్లు, మధ్యతరగతి ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. మాకు అన్ని అనుమతులున్నాయి, ఇగో ప్రభుత్వమే మా ఇంటికి అనుమతి ఇచ్చింది, మేము హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, మా ఇల్లు కూలగొట్టొద్దని సాక్ష్యాధారాలు చూయిస్తుంటే కూడా ఇండ్లన్నీ కూలగొట్టారు, విధ్వంసాన్ని సృష్టించారు. చివరికి ఏమైంది? ప్రజల్లో తిరుగుబాటు వస్తే, నిరసన పెరిగితే నాలుక గరుచుకొని ఇక కూలగొట్టమంటారు. ఇప్పుడు ఏమంటుండ్రు? ఎవరైతే ఇళ్లల్లో ఉంటున్నారో వాళ్ళని కూలగొట్టం, కొత్తగా కట్టేవి మాత్రమే కూలగొట్టము అంటున్నారు. మరి కూలగొట్టిన వాళ్ళ సంగతి ఏంటి? ఇలా విధ్వంసం జరిగింది కదా, చాలా మంది ఇండ్లు కూలగొట్టి రోడ్డు మీదకి తెచ్చినావు కదా, మరి ఆ కూలిన ఇండ్లకు ఎవరు నష్టపరిహారం ఇస్తారు? కూలిన ఇండ్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు అనుభవించిన క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారో ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కొద్దివే అయిపోయాయి, మరి వాళ్ళ ఆ ఇండ్లు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చింది. బ్యాంకులలో వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కిస్తీలు కడుతున్నారు, పైగా ఇల్లు కిరాయికి తీసుకొని నడి రోడ్డు మీదకి ఆ కుటుంబాలు తెచ్చినవే. ఇది నీ అనాలోచిత చర్య, నీ తొందరపాటు చర్య, నీ ఆగమాగం చర్యల ఫలితంగా కొన్ని వందల మంది పేద కుటుంబాలను రోడ్డు మీదకి తెచ్చావు. ఇక మూసి ఈ రేవంత్ రెడ్డి రాగానే కొత్తలో ఒకటి లంక బిందెల కథ చెప్పాడు, మీ అందరికి గుర్తే ఉంటుంది. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అంటే లంక బిందెలు తవ్వుకోవడమే తెలుసు రేవంత్ రెడ్డికి. అందుకే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మూసీ నదిలో మూసీ సుందరీకరణ పేరిట నిజంగా లంక బిందెల్ని ఎలా తెచ్చుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లంక బిందెల కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టిండి. ఇది మూసీ ప్రక్షాళన పథకం కాదు, ముమ్మాటికి మూటలు వెనకేసుకునే పథకం ఇది. మూసీని ప్రక్షాళన చేయడమే నిజంగా నీ లక్ష్యమైతే నీళ్లు శుభ్రం చేసే దగ్గర నీ ప్రయాణం ప్రారంభం కావాలి. నీళ్లు శుభ్రం చేసే దగ్గర నీ ప్రయాణం ప్రారంభం కావాలి. నదిని ప్రక్షాళన చేయడం అంటే నదిలోకి మురికి నీళ్లు పోకుండా చేయి. నదిలోకి కేసీఆర్ గారు డిపిఆర్ తయారు చేసిన విధంగా కొండ పోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి నదిలో పోయి. కానీ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినావు? నదిని ప్రక్షాళన చేసే దగ్గర చేయలేను, ఇండ్ల కూల్చివేలతో నువ్వు ప్రారంభం చేసినావు. అంటే ఆ ఇండ్ల కూల్చివేత వెనుక ఉన్న కుట్రేంది? భూములు ఆక్రమించాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, తన అనుయాయులకు పంచిపెట్టాలి. నిజానికి మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది. దాంట్లో భాగంగానే 21 ఎస్టీపీల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసింది. నిజాయితీ ఉంటే ఎలా రేవంత్ రెడ్డి గారు మిగతా ఎస్టీపీలు కట్టి గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుభ్రం చేయాలి. ఇలా 16,000 కోట్ల రూపాయలతోనే మూసీలోకి స్వచ్ఛమైన గోదావరి జలాలు పారించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక రూపొందించింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ 16,000 కోట్ల పథకాన్ని పక్కన పెట్టి 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ పథకం మూసీ ప్రక్షాళన పథకం కంటే కూడా ప్రజల సొమ్ము భక్షాలన పథకంగా పేరు పెట్టాలి. 16,000 కోట్లతో మూసీలో స్వచ్ఛమైన గోదావరి నీళ్లు పారించవచ్చు. ఆ పని ఎందుకు పక్కన పెట్టినావు? ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రారంభించినటువంటి ఆ ప్రయత్నాన్ని ఎందుకు పక్కన పెట్టినావు? నీ ప్రయత్నం మూసీ ప్రక్షాళన, మూసీ పేరిట నిధుల భక్షాలన. నీ మూసీ ప్రక్షాళన అయితే నువ్వు మురికి నీరు రాకుండా చేయి, స్వచ్ఛమైన గోదావరి నీళ్ళని తెచ్చి ఆ మూసీలో పారించే ప్రయత్నం చేయి. అది కాకుండా నువ్వు 1,50,000 కోట్లతో పేదల ఇల్లు గులగొట్టా, పేదల భూములు లాక్కుంటా, అక్కడ ఏదో ముజాహిద్ ఇల్లు గులగొట్టి మహల్ కడతా అంటే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మొన్న గులగొట్టిన ముజాహిద్ అని
ఒక ఆయన పాపం నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల 5గురు ఉంటారు వాళ్ళ ఇంట్లో. అందరి పెళ్ళిళ్ళు అయినాయి. 8 రూములు ఉంటాయి వాళ్ళకు. 8 రూములు ఉన్న ముజాహిద్ ఇల్లు ఊలగొట్టిండు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అందులో పోయి ఉండు అన్నాడు. మరి అవుతుందా అది? ఇప్పుడేమంటాడు, ముజాహిద్ ఇల్లు ఉంటేనేమో నష్టమట, మాల్ కడితే మాత్రం పర్వాలేదట. ముజాహిద్ ఇల్లు కూలగొడతా మాల్ కడతా అంటాడు రేవంత్ రెడ్డి. అంటే ఇది తప్పు. నువ్వు మూసి సుందరీకరణ కాదు, మూసి ప్రక్షాళన చేయమని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. ఆ మాట అన్నందుకు ఎంత అనాగరికంగా రేవంత్ రెడ్డి మాట్లాడతారంటే, ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని మూసీలో పడిచేస్తావని శాపనార్థాలు పెట్టినటువంటి సంస్కారహీనుడు ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ మూసీ నిర్వాసితులు కానీ హైడ్రా బాధితులు కానీ కంటికి మంటికి ఏకదారంగా ఏడుస్తూ ఉన్నారు. నీ ఏడాది పాలన మీద 7 దోషుల మట్టి పోసి ఇవాళ శపిస్తూ ఉన్నారు మూసీ బాధితులు, హైడ్రా బాధితులు. ఇప్పటికైనా వాళ్ళని ఆదుకో. ఇక ఫార్మాసిటీ, గతంలో ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ పార్టీ 14,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క గారు, కోదండరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కాంగ్రెస్ వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తాం, ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఏకబిగిన చెప్పారు. ఆ రోజు మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడేం చేస్తున్నారు? లేలే 14,000 చాలది, ఇంకా 30,000 ఎకరాలు గుంజుకుంటాం, ఫార్మాసిటీని ఎత్తగొట్టం, 4th సిటీ పెడతా అంటుండు రేవంత్ రెడ్డి. అంటే నువ్వు మాట్లాడింది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది? ఆనాడేమో 14,000 ఎకరాలు వాపస్ ఇస్తాను, ఇవాళేమో 14,000 పక్కన ఇంకా 30,000 ఎకరాలు రైతుల భూములు లాక్కుంటా 4th సిటీ పెడతా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు. ఈ ఫార్మాసిటీని పక్కన పెట్టిండు, లగచర్లకు బయలుదేరిండు, న్యాల్కల్ మండలానికి బయలుదేరిండు. అంటే అక్కడ కొత్తగా మళ్ళీ భూములు సేకరిస్తా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిండు. అంటే అందుకే మనం చూసాం, ఈ కొత్తగా మళ్ళా పల్లెల్లో భూములు తీసుకుంటే లగచర్ల రైతులు తిరగబడ్డారు, న్యాల్కల్ రైతులు నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గిరిజనులు తిరగబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం పెట్టిండు. లేలే ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అట. ఫార్మా అయితేంది, ఇండస్ట్రియల్ అయితేంది, గుంజుకునేదైతే గిరిజనుల భూములే కదా. బంగారం లాంటి పంటలు పండే మా భూమిలో తొండలు గుడ్లు పెట్టవని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. వచ్చి చూడు అని గిరిజన ఆడపిల్లలు పొలాలను చూయించుకుంటా మాట్లాడుతుంటే నీకు మరి చెవులు వినబడతలేవు, నీ కళ్ళు కనబడతలేనట్టు కనబడతా ఉంది. బంగారం లాంటి పంటలు పండుతున్నాయి, తొండలు గుడ్లు పెట్టవని మమ్మల్ని గిరిజనుల్ని అవమానపరుస్తున్నామని గిరిజనులు తిరగబడుతున్నారు. నువ్వు అక్కడ ఫార్మాసిటీని రద్దు చేసి ఇండస్ట్రియల్ సిటీ కాదు మా భూములు ఇవ్వమంటున్నారు. మొన్న మా కేటీఆర్ చెప్పినట్టు నీకు ఉంది కదా 500 ఎకరాల భూమి, ఆ భూమి అక్కడ పెట్టు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కల్వకుర్తిలా. పేదలకు ఉద్యోగాలు, నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే గిరిజనుల భూములు కాపాడు. ఇవాళ ఇంకొక విషయం మీరు కూడా గమనిస్తున్నారు, తన ఫెయిల్యూర్ను ప్రతిపక్షాల మీద వేస్తాడు రేవంత్ రెడ్డి. ఏదైనా ఫెయిల్ అయిందనుకో, ఇది ప్రతిపక్షాల కుట్ర అంటాడు. ఆయన ఫెయిల్యూర్ని ఆయనకు ఒప్పుకునే గుణం కూడా లేదు. ఫెయిల్యూర్ని ఒప్పుకోవాలి, దాన్ని సరిచేసి ముందుకు పోవాలి ఒక ముఖ్యమంత్రి. అప్పుడు ప్రజాస్వామ్యం గొప్పగుంటుంది, నీ పరిపాలన బాగుంటుంది. కానీ ఆ ఫెయిల్యూర్ను దాటవేయడానికో, ఆ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికో, ప్రజల దృష్టి మరల్చడానికో ప్రతిపక్షాల మీద నెపం పెడుతుంటాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడ నిరసన చెలరేగినా, ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినా ప్రతిపక్షం కుట్ర అని ప్రచారం చేయడం రేవంత్ రెడ్డికి రివాజుగా మారింది. వరద బాధితుల నుంచి హైడ్రా బాధితుల దాకా, లగచర్ల నుంచి దిలావర్పూర్ దాకా, నిరుద్యోగుల నుంచి పోలీసుల దాకా ఎవరు రోడ్డెక్కినా వారి వెనుక ప్రతిపక్షమే ఉందంటాడు రేవంత్ రెడ్డి. చివరికి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు ఆసుపత్రుల పాలైతే, పిల్లలు చనిపోతే దాని వెనుక కూడా ప్రతిపక్షం కుట్ర ఉందంటాడు. అంటే ప్రజలు చేసిన పోరాటాలని తట్టుకోలేక ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయని చెప్పి ఇవాళ నిందలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ మధ్య మీరు చూసుంటారు, అది కూడా ఒక పెద్ద జోక్. కరెంటు పోతుండే ఆ మధ్యలో, మాటి కరెంటు పోతుందంటే హరీష్ రావు లైన్ మెన్లతో జైలు కలిపి కరెంట్ తీపిస్తుండు అన్నాడు. అంటే ఈయన ఏమన్నా కానీ ఆయన ఫెయిల్యూర్ను పక్కన మీద ఉప్పుతాడు. హరీష్ రావు లైన్ మెన్లతో చేయగలిపిండట, కరెంట్ తీపిస్తుండట. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని పాలిస్తున్న నువ్వా నేనా?
అంటే ఈ రకంగా పక్క వాళ్ళ మీద నిందలు వేసి నెపాలు పెట్టి తన తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇకపోతే అజ్ఞాన వ్యాఖ్యలు, ఇదైతే జోకు. మన ముఖ్యమంత్రి కదా, ఈయన చెప్పిన మాటలు విని పరీక్ష రాస్తే పిల్లలు ఫెయిల్ అయిపోతారు. నవిపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు ముఖ్యమంత్రి గారు అనేక మార్లు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి పదవినే నవ్వుల పాలు చేస్తున్నాడు. హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయట, అందుకే నావీ రాడార్ కేంద్రం దామగుండంలో పెడుతున్నాడు అంటాడు. రాష్ట్రం చుట్టూ 3 సముద్రాలు అయితే లేవు, కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం సముద్రమంత అజ్ఞానం ఉందని జనం నవ్వుకుంటున్నారు. ఇక తెలంగాణలో బాక్రానంగల్ ప్రాజెక్టు ఉండెను అంటాడు. ఈ బాక్రానంగల్ అనే ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. బాక్రా నంగల్ 2 వేరు ప్రాజెక్టులు. ఆ స్థలాల ఆధారంగా దానికి బాక్రా అనే ఒక ప్రాజెక్టుకు, నంగల్ అనే ఒక ప్రాజెక్టుకు పేరు వచ్చింది. 2 కలిపి బాక్రా నంగల్ అని పిలుస్తారు. అది హిమాచల్ ప్రదేశ్లో ఉంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉండను అంటాడు మన ముఖ్యమంత్రి. ఇక హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో విమానాలు అమ్ముతున్నారు అంటాడు. మరి నాకైతే కనవలేదు, మరి మీకు ఎవరికైనా కనబడ్డా? అదే విమానాలు అమ్ముతున్నారు అంటాడు. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటాడు. ఆర్థిక శాఖని అడిగితే చెప్పరా? జీతాలు ఇచ్చే ఆర్థిక శాఖలో ఎవరినైనా అడిగితే చెప్పరా? పనిచేసిన ఉద్యోగులను అడిగితే చెప్పరా? 1,60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఉద్యోగాలు పొందిన తమ్ముళ్లకు చెల్లెళ్లకు తెలుసు. అంటే అబద్ధం ఆడినా అతికేటట్టు ఉండాలి, నోటికొచ్చినట్టు. ఒకసారి ఎప్పుడో మాట్లాడుతూ మల్లన్న సాగర్లో 50,000 ఎకరాలు మునిగిపోయింది, మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఒక్కిళ్ళు కూడా కట్టలేదని మాట్లాడింది. నేను సవాల్ విసిరినా, తోక ముడిచిండు. ఇలా రికార్డులు చూసినా తెలుస్తుంది, అక్కడికి పోయినా తెలుస్తుంది. మల్లన్న సాగర్లో మునిగింది 50,000 ఎకరాలు కాదు, 14,000 ఎకరాలని. మల్లన్న సాగర్ నిర్వాసితులకు 3,000కు పైగా అద్భుతంగా ఇండియాలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్ కాలనీ కూడా అక్కడ పోతే కనబడదా? అంటే ఆ రకంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. దావోస్కు పోయిన ముఖ్యమంత్రి గారు ఆడ కూడా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. ఆ దావోస్లో కూడా ఇండియా టుడేకి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఏమంటాడు, ఐటీ అండ్ ఫార్మా ఈజ్ ఏ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నాడు. అదేందో ఆ భగవంతునికే తెలియాలి, లేదంటే ఆ రియాక్షన్ ఏందో రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఒకసారి ఆ వీడియో చూద్దాం, అది కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. చూపి బాబు. IT sector, pharma sector, it's a nuclear chain reaction. Nuclear chain reaction. మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. 3 వైపుల సముద్రం ఉన్నది. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సుఖ్నగర్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి ఏంటనే పేరు సత్యనాదెల్ల విప్రోకో ఇన్ఫోసిస్కో CEO సంవత్సరం. అయితే ఈ రకంగా తన పరువు తాను తీసుకోవడం కాదు, రాష్ట్రం పరువు తీసేస్తుంది. ఆ ముఖ్యమంత్రి కుర్చీకున్న పరువును తీసేస్తున్నాడు. ఇక తిట్ల పురాణం, అది మీకు తెలియదేం కాదు. ఆ తిట్లన్నీ చూస్తుంటే నాకైతే ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఒక బిరుదు ఇవ్వాలనిపిస్తుంది, దుర్భాష దురంధరుడు. ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా ఒక బిరుదు ఇవ్వాల్సిందే. దుర్భాష దురంధరుడుగా రేవంత్ రెడ్డికి మనం ఇవాళ నామకరణం చేయొచ్చు. ఏం మాట్లాడతాడు? పండబెట్టి తొక్కుతా, సీరుతా, సంపుతా, సింపుతా, గుడ్లు పీకి గోటీలాడతా, యాప చెట్టు కట్టేసి లాగులో తొండలిడిస్తా అని శాడిస్టు భాషలో చెలరేగుతాడు ఈ రేవంత్ రెడ్డి. బుల్డోజర్తో తొక్కిస్తా, మానవ బాంబులై చంపిస్తా అని టెర్రరిస్టులా రెచ్చిపోతాడు రేవంత్ రెడ్డి. నా కొడుకల్లారా ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలేసుకొని ఊగుతా అని ఉన్మాదిలాగా వాగుతాడు రేవంత్ రెడ్డి. బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి.
పసిపిల్లల్ని సైతం బాడీ షేమింగ్ చేసిన రేవంత్ రెడ్డి నాలాంటి వాళ్ళని చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎప్పుడో ఒక్కసారి మాట దూలడం ఎవరి విషయంలోనైనా జరగవచ్చు, కానీ ప్రతిసారి మాట దూలడం, మాట్లాడితే బూతులే మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది. రాజకీయ పరిభాషను దిగజార్చడంలో ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే ఆ ప్రథమ స్థానం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఆ యనుముల వారి నోట జాలువారిన ఆ ఆనిముత్యాలను కూడా ఒక్కసారి చూద్దాం. కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతారని చెప్పి నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతు తీసి పాతి పెట్టాలన్నా ముడ్డు మీద అంటే బయటకు పోయారు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేపర్లు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని కోర్ల పక్కన పండబెట్టి తొక్కుతాం. ఈ సన్నాసి రండ లఫుట్ నా కొడుకులతో ముందుగా తీసుకుంటే నా కొడుకులారా రండి. అరే సన్నాసి పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి సంకనాకడానికి పోయిందిరా దరిద్రులారా. పడన బుద్ధులేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుద్ధి మీద పెట్టి అంత వింటే మనం కూడా చెడిపోతాం. పని చిన్నపిల్లలు చూడగలరు అంటుంది అక్క. ఈ వీడియో రిలీజ్ చేస్తే చిన్నపిల్లలు చూడగలరు వద్దంటుంది. సో అంటే మొత్తంగా ఏడాది పాలన తెలంగాణ ప్రజల్ని నిజంగా హతాశుల్ని చేసింది. మార్పు మార్పు అంటే ఏదో మార్పు జరుగుతుందని, 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తారు. ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ప్రియాంక గాంధీ మాట అంటే ఢిల్లీ వాళ్ళు వచ్చే మాటిస్తున్నారు, నిజంగా అమలవుతుందేమో అని ప్రజలు ఆశించారు. కానీ ఆ ఆశించి నమ్మి ఓటేసిన ప్రజలు ఇవాళ హతాశులు అయిపోయింది, టోటల్లీ డిసప్పాయింట్ అయిపోయింది. ఇలా 10 ఏళ్ళ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని, 10 ఏళ్లలో కేసీఆర్ గారు పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఒక్క ఏడాదిలోనే ఆగం చేసిండు రేవంత్ రెడ్డి గారు. పురోగమన తెలంగాణను తిరోగమన తెలంగాణగా మార్చారు. సంక్షేమం కూనరెళ్ళింది, సంక్షోభం ముంచుకొస్తున్నది. అభివృద్ధి జాడలేదు, అణిచివేత విరుచుకపడుతున్నది. మొత్తం మీద ఏడాది పాలన ఎడతెగని వేదననే మిగిల్చింది. ముఖ్యంగా ఏడాదిలో మనం చూస్తే ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతోనే ఈ ఏడాది కాలం వెళ్ళబుచ్చిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ మధ్య ఎక్కడో మాట్లాడుతూ గౌరవనీయులు కేసీఆర్ గారు ఏడాది సమయంలో ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమవుతుంది అని కేసీఆర్ గారు అన్నారు. ఇది అక్షర సత్యం కూడా. ఈ సత్యాన్ని జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయిందో మనకు తెలియదు అబ్బాయి సార్. రైతు బంధు కింద వానకాలం ఇచ్చే 7,500 కోట్ల రూపాయలు కోల్పోయిందా లేదా? ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రతి సంవత్సరం ఇచ్చే 2,500 కోట్లు విద్యార్థులు కోల్పోయిందా లేదా? కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరల పేరిట అక్కా చెల్లెలు 1000 కోట్ల రూపాయలు కోల్పోయిందా లేదా? అవ్వాతాతలకు నెల నెల ఇచ్చే 2,000 పెన్షన్ 2 నెలలకు పెట్టిండు. నెలకు 1000 కోట్లు అంటే 2,000 కోట్లు కోల్పోయిందా లేదా? జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 3-4 చూస్తేనే 13,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినాక కోల్పోయింది. ఆ రకంగా చూస్తే వ్యవసాయానికి జీవనాడిగా నిలిచిన రైతు బంధును కోల్పోయారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన దళిత బంధును కోల్పోయారు. బీసీలకు బాసటగా నిలిచిన బీసీ బంధును కోల్పోయారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పిల్లలు ఓవర్సీస్ స్కాలర్షిప్లు కోల్పోయారు. మత్స్యకారులు చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కోల్పోయారు. గర్భిణీలు కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్ను కోల్పోయారు. ఆడబిడ్డలు బతుకమ్మ చీరల్ని కోల్పోయారు. हमारे महमूद साहब अभी याद कर रहे थे, मां प्रभुत्वंलो 2 ही मिनिस्टर करे, पहले केसीआर साहब और दूसरा महमूद अली साहब करे. 2 मिनिस्टर भी स्वेरिंग सेरेमनी करे तो 2 में भी एक मुसलमान को जगह मिला. लेकिन रेवंत रेड्डी के कैबिनेट में
1 साल भी हो गया, अभी तक माइनॉरिटीज को जगह नहीं मिला। कम से कम 9 दिन का ये जश्न में भी माइनॉरिटीज का जिक्र भी नहीं करा। शादी मुबारक के साथ 1 तोला सोना देते बोले, वो तो अभी तक पता ही नहीं। 1 साल के कांग्रेस पार्टी के में माइनॉरिटीज को पूरी तरीके से नजरअंदाज कर दिया, कुछ भी नहीं करा। इनके 1 साल में कुछ एक काम मिला, माइनॉरिटी बच्चे जाके ओवरसीज स्कॉलरशिप देते थे इसके पहले बीसी, एससी, एसटी माइनॉरिटीज को, वो भी बंद करा। जो बच्चे ऑलरेडी जाके पढ़ रहे उनका भी पैसे रिलीज नहीं हो रहा। ऐसा ये काम भी नहीं करा। फिर मूसी लाके मुसलमानों को गरा तोड़ दे के उनको भगाना शुरू करा। इससे ज्यादा रेवंत रेड्डी कुछ करा क्या माइनॉरिटीज के लिए, मैं पूछना चाहता हूं। ఇట్లా లంబాడి బిడ్డలు మంత్రివర్గంలో స్థానం కోల్పోయారు। బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పెట్టి పేదల బ్రాహ్మణుల కోసం కేసీఆర్ గారు కృషి చేస్తే ఆ పథకము కూడా రద్దయిపోయింది। ఇండ్లు కూలిన పేదలు సర్వస్వం కోల్పోయారు। చివరికి అమ్మ ఒడిలోనో బడిలోనో ఆనందంగా ఉండాల్సిన ముక్కు పచ్చలారని పిల్లలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు। రాష్ట్ర ప్రజలు ఉజ్వల భవిష్యత్తును కోల్పోయారు। ఏడాది పాలన ఎడతెగని వేదనను మిగిల్చింది తప్ప ప్రజలకు నిజంగా జరిగిందైతే ఏమీ లేదు। ఇది రేవంత్ పాలన, ఏడాది పాలన మీద బీఆర్ఎస్ పార్టీ ప్రజెంటేషన్। ముఖ్యంగా 6 గ్యారంటీల విషయంలో ఫెయిల్ అయిపోయారు, లా అండ్ ఆర్డర్ విషయంలో ఫెయిల్ అయిపోయారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కాదు కదా దించేశారు। మొత్తంగా ఈ రాష్ట్రం పురోగమనంలో పోతున్న రాష్ట్రాన్ని తిరోగమన రాష్ట్రంగా మార్చిన పరిస్థితి। అమెరికా వాళ్ళు కూడా తెలంగాణకు పోతే జాగ్రత్త అని అమెరికా దేశం హెచ్చరించేంత ఘోరంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి దుస్థితి, తయారు చేసిన పరిస్థితి, ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి దక్కుతుంది। ఇంత ఓపికగా విన్నందుకు